సచివాలయ ఉద్యోగులకే టార్పాలిన్ లేకుండా వెళ్లే లారీల వివరాలు సేకరించాల్సిందే. ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు, హక్కులు నరిస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలి, పదోన్నతులు కల్పించాలి. సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖలకు డిప్యుటేషన్ మీద కాకుండా శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలి. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించుకుంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత మధుబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చంద్ర ప్రచండ బాణుడు అంటూ రాష్ట్రంలో మంటలు పుట్టిస్తున్న ఎండలు తీవ్ర వడగాల్పు తొక్కుపోత అల్లాడిపోతుంది జనం. పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళు అత్యధిక 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత, 252 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నిత్యానంద రెడ్డి విషయంలో చట్ట ప్రకారం నడుచుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్దాస్తగిరి హత్య కేసులో సంబంధించి నిత్యానంద రెడ్డి విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని కడప రిమ్స్ పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. BNSS సెక్షన్ 35A కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని ఆదేశించింది. దర్యాప్తు సహకరించాలని నిత్యానంద రెడ్డికి నిర్దేశించి తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటిది హైలైట్ చేసింది. లేకపోతే కోర్టులు చివాట్లు పెట్టిన